వారసురాలు సీరియల్ మే 21వ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మైథిలిని చందన కొట్టబోతూ ఉంటే సాకేత్ అడ్డుపడతాడు. అసలేం జరిగింది? మరోవైపు మైథిలి ఉషా దగ్గరికి వెళ్లి మీ అన్నయ్యతో నా పెళ్లి జరిగిందని తన సంతోషాన్ని చెప్పుకుని ఆనందపడుతూ ఉంటుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మైథిలి సాకేత్ దగ్గరికి వెళ్లి ఆశీర్వదించమని అడగగానే ఆశీర్వదిస్తాడు. ఇక తర్వాత నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీ మీద ఎవరో పగపట్టారు. నిన్ను ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంట్లోనే నీకు శత్రువులున్నారని నాకు అనిపిస్తుంది. జాగ్రత్త అంటాడు. ఇక మైథిలి అయితే బాస్ నిన్న రాత్రి గుడిలో ఏం జరిగిందో మీకు నిజంగా గుర్తు లేదా అని అడుగుతుంది. నాకు గుర్తున్నదంతా నీకు చెప్పేశాను. పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నాకు ఇంకేమీ గుర్తులేదు. నేను తెలుసుకోవలసింది ఏమైనా ఉందా అని అంటాడు. ఈ విషయం ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ రేపు చెప్పే అవకాశం వస్తుందో లేదో అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అయిందన్న విషయం మైథిలి చెప్పబోతూ ఉంటే ఈలోపే మైథిలికి జయంతి నుంచి ఫోన్ వస్తుంది. ముందు నువ్వు ఫోన్ మాట్లాడు, ఆ తర్వాత డిస్కస్ చేసుకుందామని సాకేత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జయంతి మైథిలితో నువ్వు ఉన్న ఫలంగా వచ్చేయని అంటుంది. ఏమైంది? అక్కడ అందరూ బాగానే ఉన్నారుగా అంటుంది మైథిలి. హఠాత్తుగా ఎందుకు రావాలి అని అడుగుతుంది. నువ్వు వచ్చాక నీకంతా తెలుస్తుందిలే అని ఇక జయంతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మైథిలి తన మెడలో ఉన్న తాళి చూసుకుంటూ నువ్వు వేసిన ఈ 3 ముళ్ళ సంగతి త్వరలోనే నీకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చందన ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా దేవుడి దగ్గర ఉన్న దీపం చూసి అత్త అని అరుస్తూ అందరినీ పిలుస్తుంది. అందరూ రాగానే ఆ దీపం చూపిస్తుంది. నాకు బావకి పెళ్ళయ్యాక ఆ దీపం నేనే కదా వెలిగించాలి. ఈ ఇంటి కోడలు అర్హత నేనేగా సంపాదించాలి. మరి ఆ దీపం ఎవరు వెలిగించారు అంటుంది. ఆ దీపం ఎవరు వెలిగించారు నాకు తెలియదని సౌదామని అంటుంది. మైథిలి తన మనసులో ఆ దీపం వెలిగించింది నేనే అని తెలిస్తే ఎందుకు అని అడుగుతారు. నాకు బావ తాళి కట్టిన విషయం చెప్పాలి. ఆ విషయమేమో బావకి గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది. దీపం వెలిగించింది నేనేనని బయటపడకుండా చూడు భగవంతుడా అని దేవుణ్ణి వేడుకుంటుంది మైథిలి. ఇక చందన అయితే నేను వెలిగించినప్పుడు దేవుడి ముందు ఆ దీపం ఎవరు వెలిగించారు? ఎవ్వరు వెలిగించడానికి వీల్లేదు. ఆ దీపం ఇప్పుడే ఆర్పేస్తానని వెళ్ళబోతూ ఉంటే ఇక వెంటనే మైథిలి వచ్చి ఆపుతుంది. ఆ దీపాన్ని మీరు ఆర్పడానికి వీల్లేదు అంటుంది. ఆ దీపాన్ని ఆర్పడానికి నేను ఒప్పుకోను అంటుంది మైథిలి. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? నేను ఖచ్చితంగా ఆర్పుతానని చందన అంటూ ఉంటే అది అపశకునం. మీరలా చేయకూడదు. అది ఈ ఇంటికి అరిష్టం. కోరి కోరి అటువంటి పని చేస్తే ఈ కుటుంబానికి కీడు జరుగుతుందని మైథిలి అంటుంది. ఆ దీపం ఆర్పితే కీడు జరుగుతుందో లేదో నాకు తెలీదు గాని అది వెలుగుతుంటే మాత్రం నా ఒళ్ళు మండిపోతుందని వెళ్తూ ఉంటే వెళ్ళొద్దు అని సౌదామిని ఆపుతుంది. మైథిలి చెప్పింది నిజం. ఆ దీపాన్ని ఆపొద్దు అంటుంది. ఈ దీపం వెలిగించింది నువ్వే కదా, నిజం చెప్పు అని చందన మైథిలిని కొట్టబోతుంది. ఇక సాకేత్ వచ్చి చేయి పట్టుకుంటాడు. నీకు అసలు బుద్ధుందా అంటాడు. ఎందుకు ప్రతిసారి తన్ని టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు తను అటువంటి పని చేస్తుంది? నేను తన మెడలో తాళి కట్టుంటే తను దీపం వెలిగించేది. తను నా భార్య అయ్యుంటే ఆ అర్హతతో దీపం వెలిగించేదిగా అంటాడు. ఇక అప్పుడు మైథిలి తన మనసులో నువ్వు చెప్పేది నిజం బావా. నువ్వు నా మెడలో తాళి కట్టావు కాబట్టే నేను నీ భార్యనయ్యాను. ఈ ఇంటికి కోడలనయ్యాను. ఆ అర్హతతోనే ఆ దీపం వెలిగించానని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ దీపం వెలిగించాల్సిన అవసరం మైథిలికి లేదు. నీకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు మైథిలిని ఎందుకు అవమానిస్తున్నావు? అందరిలోనూ తన్ని కొట్టడానికి నువ్వు వెనకాడలేదు. అదే అవమానం నీకు జరిగితే ఎలా ఉంటుందని సాకేత్ చందనతో అంటాడు. నువ్వు మైథిలిని గౌరవించు. తన పట్ల మానవత్వంతో నడుచుకో అంటాడు. ఇక వెంటనే కైలాస్‌నాథ్ అయితే ఎందుకు ఈ మధ్య మైథిలిని వెనకేసుకొస్తున్నాడు? వీడి పద్ధతిలో చాలా మార్పు వచ్చేసింది. అసలేం జరుగుతుందని అనుకుంటూ ఉంటాడు. ఇక సాకేత్ అయితే అవతల వాళ్ళ మీద నిందలు వేసే ముందు కాస్త ఆలోచించని చందనతో అంటాడు. ఎందుకురా నీ కాబోయే భార్యరా తన మీద ఎందుకలా విరుచుకుపడుతున్నావు అని సౌదామిని అంటుంది. తనింకా కాబోయే భార్య కాలేదుగా. ఒకవేళ తను నిజంగా అలా ఫీల్ అయితే నేను కాబోయే భర్తనవుతాను. నా మాటకి విలువివ్వాలి, గౌరవం ఇవ్వాలిగా. అసలు ఇస్తుందా? కాబోయే భర్త చెప్పే మాటలకు మర్యాద ఇస్తుందా అంటాడు సాకేత్. మైథిలి జోలికి మళ్ళీ మళ్ళీ రావద్దని హెచ్చరించాను. మైథిలి బాధపడేలా నడుచుకోవద్దని చెప్పాను. నా మాటే పట్టించుకోవడం లేదు. నువ్వు ఏదో రకంగా తన్ని టార్చర్ చేస్తూనే ఉంటున్నావు. నా కాబోయే భార్యని నేను గౌరవించాలంటే కాబోయే భర్తగా నాకు మర్యాద ఇవ్వమని తనతో చెప్పండని ఇక సాకేత్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హరిశ్చంద్ర చందన దగ్గరికొచ్చి కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయాలి అంటాడు. ప్రతి చిన్నదాన్ని నువ్వు భూతద్దంలో చూస్తున్నావు. అలా చూడడం వల్ల నీ ఆవేశం వల్ల నీకు సాకేత్ కి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. అది నాకు ఇష్టం లేదు అంటాడు.
సాకేత్కి నచ్చినట్టు నడుచుకోమని చెప్పి హరిశ్చంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత చందన తన మనసులో ఆ దీపం వైపు చూస్తూ, ఈ దీపం ఖచ్చితంగా మైథిలియే వెలిగించింది. ఆ విషయం నాకు తెలుసు. మరి తను ఎందుకు వెలిగించింది? మైథిలి బావని తన భర్తగా భావిస్తుందా? అసలు ఎందుకు భావిస్తుంది? చిన్నప్పుడు ఎవరైనా నా చేతిలో ఒక బొమ్మ లాక్కుంటేనే నేను సహించలేకపోయేదాన్ని. నా జీవితం అనుకున్న భావని లాక్కుంటే నేను ఊరుకోను. ఆ ఆలోచన కనుక మైథిలికి ఉంటే దాన్ని బ్రతకనివ్వను అని అనుకుంటూ ఉంటుంది. ఇక మైథిలి తాళిబొట్టు చూసుకుంటూ ఆ దీపం వెలిగించింది నేనే అన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడ్డాను. దేవుడా, ఇప్పుడు కాపాడినట్లే ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా ఇలాగే కాపాడు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక తాళిబొట్టు కళ్ళకు అద్దుకుంటుంది. అప్పుడు ఉషా చూస్తుంది. ఉషా చూడటంతో ఉషా దగ్గరికి వెళ్తుంది మైథిలి. నా మెడలో కొత్తగా ఉంది. ఇదే చూస్తున్నావు కదా నువ్వు? ఇది ఏంటో నీకు తెలుసా? ఇది నా మెడలో ఎవరు కట్టారో తెలుసా? ఈ తాళిని మీ అన్నయ్యే నా మెడలో కట్టాడు అని చెప్తుంది. షాక్ అయ్యావా? మీ అన్నయ్య నా మెడలో ఈ తాళి కట్టినప్పుడు నేను ఇలాగే షాక్ అయ్యాను. బావ నా భర్త అవుతున్నాడని ఎంత సంతోషపడిపోయానో. కానీ ఇప్పుడు ఈ తాళి కట్టిన సంగతి బావకి కూడా గుర్తులేదని మైథిలి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మీ అన్నయ్య నా మెడలో తాళి కట్టాడంటే నేనిప్పుడు తన భార్యనైపోయినట్టేగా. ఇప్పుడేమో బావకి చందనకి పెళ్లి చేస్తానంటున్నారు. నాకేదోలా ఉంది అని చెప్తూ ఉంటుంది. చందనకి నా బావ భర్తయిపోతాడంటే అది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. చాలా కష్టంగుంది. నువ్వే ఆలోచించు. తన భర్త మరొకరు సొంతం అయిపోతారని తెలిస్తే ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ భార్య గుండె ఎన్ని ముక్కలవుతుంది? ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నానని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఉష చాలా బాధపడిపోతుంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా పెట్టుకుంటుంది. ఎందుకిలా బాధపడుతున్నావు? అంటే నీకు కూడా బావకి చందనకి జరిగే పెళ్లి ఇష్టం లేదు కదా అంటుంది. చాలా థ్యాంక్స్. కనీసం ఈ ఇంట్లో నువ్వైనా నా పార్టీలో ఉన్నావు. నువ్వొక్కదానివైనా ఉన్నావు. ఎంత బాధలోనూ నాకు ధైర్యంగా ఉన్నదేంటో తెలుసా? ఆ దీపం నేను వెలిగించగలిగాను. ఏదో ఒకరోజు అందరి సమక్షంలో, అందరి ఆశీస్సులతో మళ్ళీ నేను ఆ దీపం వెలిగించే అవకాశం వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. ఆ ఆశ మొదలైంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేనే ఆ దీపం వెలిగించానని చందన నన్ను కొట్టబోతుంటే బావొచ్చి అడ్డుకున్నాడని చెప్తుంది. భార్యకి భర్త ఎలా రక్షణ ఇస్తాడో అలా తను నన్ను రక్షించాడు అంటుంది. ఎవరు నన్ను ఒక్క మాట కూడా అనకుండా అడ్డుకుంటున్నాడు. నేనే తన భార్యనని ఇప్పుడు తెలియకపోయినా భార్యకి భర్త అండగా నిలబడినట్లు నాకు అండగా నిలబడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూస్తుంటే అతి త్వరలో బావ నా మెడలో తాళి కట్టిన సంగతి గుర్తు చేసుకుంటాడు అనిపిస్తుందని మైథిలి చెప్తూ చాలా సంతోషపడిపోతుంది. అందరూ నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తారు అనిపిస్తుంది. ఆ రోజు తొందరలో రావాలని కోరుకుంటున్నానని మైథిలి ఉషకి చెప్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. రాకేట్‌కి మైథిలిని పెళ్లి చేసుకున్న విషయం తొందరలోనే గుర్తు రావాలని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపటి ఎపిసోడ్‌లో ట్విస్ట్ మామూలుగా లేదు. జయంతికి మైథిలికి పెళ్లైన విషయం తెలిసిపోతుందా? రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.